వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నమస్తే దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు పారిశుద్ధ్య కార్మికులకు, చెత్త సేకరణ చేసే కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే వీపీఆర్ ని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. బేంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణ వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టాలని ప్రశాంత్ రెడ్డి నిర్ణయించుకుంటే ఆయనను పోలీసులు నిర్బంధించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా దాసలపల్లి గ్రామం దుందుబి వాగు నుంచి రాత్రితో భారీ వాహనాల్లో ఇసుక మాఫియా తరలించారు. అధికార పార్టీ నాయకులే అక్రమ ఇసుకను తరలిస్తున్నారు. అడిగిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారంటున్నారు. పడక కరువుతో అల్లాడుతుంటే ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, భారీ ఇసుక వాహనాల రవాణాతో రోడ్లన్నీ దెబ్బతింటున్నాయని స్థానికులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం జరిగింది. మంచిర్యాల జిల్లా తాండూరులో కాంగ్రెస్ సమావేశంలో రగడ రాజుకుంది. ఫ్లెక్సీలో తన ఫోటో లేదంటూ డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డిని సర్పంచ్ సురేష్ నిలదీశారు. దళిత సర్పంచ్ అయినా తనను కావాలని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వినోద్ సమక్షంలో వాగ్వాదంతో సమావేశం రసాభాసగా మారింది. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీకి బయలుదేరింది. కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కేటీఆర్ బృందం కలవాలన్నారు. కేటీఆర్ గారితో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, సిసిఐ సాధన సమితి నాయకులు ఈ బృందంలో ఉన్నారు. ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించనున్నారు. సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడతారు. ముఖ్యమంత్రి కావాలని ఆశతో రేవంత్ రెడ్డి ఎన్నో అబద్ధాలు ఆడారు. మేడిగడ్డలో 9,000 కోట్ల అవినీతి జరిగిందని ఫిర్యాదు చేస్తూనే కనీసం కాళేశ్వరం ప్రస్తావన లేకుండా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీకు నిజంగా దమ్ముంటే విమానంలో తిరగడం మానేసి మీ రాష్ట్ర పరిధిలో ఉన్న ఏసీబీ, సిఐడి, విజిలెన్స్ కమిషన్ ద్వారా విచారణ జరిపించి దోషులను ఎందుకు శిక్షించారో అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ జి బలరాజు బీజేపీ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని మామూరు 43వ డివిజన్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షులు సాంబారి కిషోర్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 70% ఓటర్ నమోదు పూర్తయింది. స్థానిక 163, 164, 165 బూత్లలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ల ద్వారా ఓటర్లకు సేవలు అందిస్తున్నారు. పేరు నమోదు కానివారు లేదా మార్పులు చేర్పులు ఉన్నవారు వెంటనే సంప్రదించాలని కిషోర్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ బాధ్యతను చాటుకుంటున్నారు. కన్నీళ్ల విలువ తెలిసిన వాళ్ళకి నీళ్ల విలువ తెలుస్తోంది. కరువు వస్తేనే కాళేశ్వరం విలువ తెలుస్తోంది. అందుకే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాల్సిందే, త్రాగు సాగునీరు ఇవ్వాల్సిందే. లేదంటే తెలంగాణ ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీ గుంపు మేస్త్రికి కర్రు కాల్చి వాత పెట్టుడు ఖాయం అని పావని గౌడ్ అన్నారు. శ్మశాన వాటికలోకి అవినీతి అడుగుపెట్టింది. పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కె సతీష్ కుమార్ హిందూ శ్మశాన వాటికకు సంబంధించిన ఫైనల్ బిల్ ప్రాసెస్ చేసేందుకు 2 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో భాగంగా అధికారులు ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించగా 32 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒక్క లంచం కేసులోనే ఇంత పెద్ద మొత్తంలో నగదు బయటపడడంతో గతంలో ఎంత మేరకు అవినీతికి పాల్పడ్డారనే చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం కోసం కాలినడకన తిరుమల యాత్రను ప్రారంభించారు. శ్రీవారి మెట్ల మార్గం నుంచి భక్తి శ్రద్ధలతో బయలుదేరి తిరుమలకు చేరుకోవడం జరిగిందని బాల్క సుమన్ తెలిపారు.